అమృత్ భారత్ స్టేషన్లపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. భారతీయ రైల్వేలు ఇటీవల కాలంలో గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ప్రజలకు రవాణా సదుపాయాలు కల్పిస్తూ ప్రజల దైనందిన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రైల్వే వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజా రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం కూడా ప్రధాన కారణం. రైల్వేల ద్వారా ప్రజలకు మరింతగా సేవలు అందించాలన్న ఉన్నత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకాన్ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, పునరాభివృద్ధి చేయడం, ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లను ఆధునిక హంగులతో తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రస్తుతం రైల్వే శాఖ నిమగ్నమైంది. మరొక మాటలో చెప్పాలంటే అమృత్ భారత్ రైల్వే పథకం ప్రజలకు రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో ఒక నవశకంగా అభివర్ణించవచ్చు. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీన ఆధునికంగా తీర్చిదిద్దిన 18 రాష్ట్రాల్లోని 103 స్టేషన్లను రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లో 19, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 9, రాజస్థాన్లో 8 అమృత్ భారత్ స్టేషన్లతో పాటు మధ్యప్రదేశ్లో 6, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో 5 చొప్పున స్టేషన్లు ప్రజలకు అంకితం చేశారు. కాగా వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 4 రైల్వే స్టేషన్లు ఉండగా తెలంగాణలో బేగంపేట, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లు ఆయా ప్రాంతాల సాంస్కృతిక, వారసత్వ విశేషాలను ప్రతిబింబిస్తూ పట్టణాలు, నగరాలకు హృదయ స్పందనగా నిలుస్తున్నాయి. ఆయా ప్రాంతాల చారిత్రక జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను దశలవారీగా మెరుగుపరచడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఈ పథకం కింద ప్రతి స్టేషన్కు మరలా ఆయా ప్రాంతాలకు తగినట్టుగా వివరణాత్మక ప్రణాళికలు రూపొందించారు. ప్రతి స్టేషన్ అవసరాలకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి స్టేషన్లను పరిశుభ్రంగా, ఉపయోగవంతంగా తీర్చిదిద్దారు. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, వేచి ఉండే గదులు, శౌచాలయాలు, ప్లాట్ఫారాలపై కప్పులను సుందరంగా తీర్చిదిద్దారు. అవసరమైన చోట లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఉచిత వైఫై వంటి సౌకర్యాలను కల్పిస్తారు. కొన్ని స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, వ్యాపార సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేక నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి అన్న భావన కింద అమృత్ భారత్ రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. భారతదేశంలోని స్వదేశీ ఉత్పత్తులు, ప్రత్యేక తయారీల విక్రయాలను ప్రోత్సహించడం ఈ భావనలోని ముఖ్య ఉద్దేశం. స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం వంటి అంశాలకు అమృత్ భారత్ స్టేషన్లు దర్పణంగా ఉంటున్నాయి. ఉదాహరణకు మోదేరా సూర్య దేవాలయం నుండి అహ్మదాబాద్ స్టేషన్ ప్రేరణ పొందారు. అదేవిధంగా ద్వారకాధీష్ ఆలయంతో ద్వారకా స్టేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో గురుగ్రామ్ స్టేషన్, భగవాన్ జగన్నాథ్ ఆలయంతో ఒడిశాలోని బాలేశ్వర్ స్టేషన్ కనువిందు చేస్తున్నాయి. మరొకవైపు చోళ వాస్తుశిల్ప ప్రభావం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం స్టేషన్లో ప్రతిబింబిస్తోంది. ప్రజల ప్రయోజనాలను విస్తృత స్థాయిలో తీర్చే ఈ అమృత్ భారత్ స్టేషన్ల పథకానికి 2021వ సంవత్సరంలో అంకురార్పణ జరిగింది. సుగమ్య భారత్ మిషన్, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులు, ఇంకా బయట ఎక్కువగా తిరగని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉంది. తదనుగుణంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే అమృత్ భారత్ స్టేషన్ పథకం ఆధునిక భారతదేశ అవసరాలను తీర్చే దిశగా ఒక ముందడుగు. రైల్వే వ్యవస్థకు ఉజ్వల భవిష్యత్ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు చాటుతున్నాయి. దేశ ప్రజల సేవకు అంకితమైన భారతీయ రైల్వే వ్యవస్థ ఒక నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతోందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అమృత్ భారత్ స్టేషన్లపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన కె చక్రవర్తి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.